అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కిడ్నాప్ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది. గతంలో నందిగామ సురేష్ అరెస్ట్ అయినప్పుడు ఇలాగే బెంగళూరు నుంచి వచ్చి పరామర్శించిన తర్వాత జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా మాట్లాడాడు, ఎంత వెనకేసుకొచ్చాడు నందిగామ సురేష్ని మనందరికీ తెలుసు. నందిగామ సురేష్ చేసినటువంటి దుర్మార్గమైన పనులు మనందరికీ తెలుసు. అటువంటి దుర్మార్గుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వెనకలేసుకొచ్చారో సేమ్ యాజ్ యూజువల్ వల్లభనేని వంశీ గారిని అలాగే వెనకేసుకొని రావడం జరిగింది. జైలుకి వెళ్ళి వల్లభనేని వంశీని పరామర్శించి బయటికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు దేవినేని అవినాష్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడో అటువంటి వ్యక్తిని, అంతేకాకుండా రేషన్ బియ్యాన్ని సైతం టన్నుల కొద్దీ విదేశాలకు అమ్మేసుకున్నటువంటి పేర్ని నాని, అంతేకాకుండా గత 5 సంవత్సరాల పాటు నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చిన బూతుల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి కోడాలి నాని, అంతేకాకుండా వల్లభనేని వంశీ మిసెస్ పంకజశ్రీ, వీళ్ళందరినీ పక్కన వేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే, వల్లభనేని వంశీ అత్యంత సౌమ్యుడు, మంచివాడు, అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు, సకల గుణాభిరాముడు అని చెప్పేసి కితాబులు ఇవ్వడం జరిగింది. అవును, ఈయనగారే ఇవ్వాలి. వల్లభనేని వంశీకి, కోడాలి నానికి, పేర్ని నానికి, అంబటి రాంబాబుకు, నందిగామ సురేష్కి, జోగి రమేష్కి, ఎమ్మెల్సీ అనంత్ బాబుకి, గోరంట్ల మాధవ్కి, వీళ్ళందరూ మంచివాళ్ళు, సౌమ్యులు ఈయన దృష్టిలో. ఎందుకంటే బేసిక్గా ఈయనే మంచివాడు, సౌమ్యుడు అనమాట. వీళ్ళ మంచితనం ఎటువంటిది అనేది షర్మిల గారు చెప్పారు. వీళ్ళ సౌమ్యత్వం ఎటువంటిది అనేది బాబాయ్ విషయంలో జరిగింది. వీళ్ళు ఎంతటి సకల గుణాభిరాములు అనేది ప్రజలంతా చూశారు. ఇంత చూసిన తర్వాత ప్రజలకు మనందరి గురించి తెలిసిన తర్వాత కూడా ఇంత బరి తెగించి మంచి వాళ్ళం, సౌమ్యులం, అబద్ధాలు చెప్పడం చేత కాదు, మోసాలు చేయడం చేత కాదు అని చెప్పేసి మాట్లాడడం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లింది. ఇక ఆయనలా ఎవరు ఆ విధంగా పోర్ట్రే చేయలేరు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ప్రెస్ మీట్లో అనేది మనం ఒకసారి చూసుకుంటే, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఆ రోజున వల్లభనేని వంశీ అక్కడ లేడు అని చెప్పేసి గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్లో పనిచేసేటటువంటి దళిత యువకుడైన సత్యవర్ధనే జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వల్లభనేని వంశీ ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించాడు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు మీకు బుద్ధిమాంద్యమా లేకపోతే గనక అవివేకమా అనేది మాకు అర్థం కావట్లేదు. వల్లభనేని వంశీ ఎదగడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదంటే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు వల్లభనేని వంశీని సజెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇస్తారండి? ఇదే వంశీకి ఎంపీ సీట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఈయన ఎదుగుతా ఉంటే ఓర్వలేనటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది అయితే ఎంపీగా ఓడిపోయినా సరే మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చి గెలిపించుకొచ్చాడు అసెంబ్లీకి? ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఓర్వలేనంత ఎదుగుదల ఈయన ఏం ఎదిగిపోయాడు? ఈయన ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సీఎం క్యాండిడేటా? చెప్పండి. ఈయన ఎదుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేకపోవడానికి ఏంటి కారణం? ఏం లాజిక్ అది? టీడీపీ పార్టీ ఆఫీసును తగలబెట్టేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఇష్టారీతిన వీళ్ళ రౌడీలతో కొట్టించి లోపల పనిచేసేటటువంటి వాళ్ళను కూడా తలలు పగలగొట్టి వాళ్ళని చంపేస్తామని బెదిరించి అంత నానాయాగి చేస్తే ఆ రోజు మీరేం మాట్లాడతారండి? ఇద్దరి మీద కేసులు పెట్టారు అని చెప్పేసి మాట్లాడతారా? అయితే కనుక మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా గన్నవరం పార్టీ ఆఫీస్ మీద అసలు దాడి జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? కొమ్మారెడ్డి పట్టాభి గారు మీరు రెచ్చగొట్టారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం అనేది లేదా ఈ దేశంలో? పోలీస్ వ్యవస్థ అనేది లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? చట్టాలు అనేటివి అమలు చేయట్లేదా మీ పరిపాలనలో? కొమ్మారెడ్డి పట్టాభి నిజంగానే రెచ్చగొట్టాడనే అనుకుందాం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు నీ పార్టీ నాయకులకి చెప్పాలి, సంయమనం పాటించండి, దాడులకు పాల్పడొద్దు అని చెప్పేసి. కానీ నువ్వు ఏం చేసావు? నన్ను తిట్టాడు, మా అభిమానులకు
బీపీ లేచింది అని మాట్లాడతావు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నువ్వు మా కార్యకర్తలకు బీపీ లేచింది, కొట్టారు అని చెప్పేసి వాళ్ళను సమర్థిస్తున్నావంటే నీ మనస్తత్వం ఎటువంటిది అనేది ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఇటువంటి దుర్మార్గులను వెనకలేసుకుని వస్తావా? నీది నేర చరిత్ర కలిగినటువంటి జీవితమే. ఎంత నేర చరిత్ర కలిగినటువంటి జీవితం అయినప్పటికీ నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారనే ఇంగితం నీకు ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళను సమర్థించరాదు అని చెప్పేసి ప్రజలంతా చెప్తా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గులందరినీ సమర్థించే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. మీరు ఎందుకు ఓడిపోయారు అనేది మీరు ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదు.